గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఈరోజు ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బి కేటగిరీ అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో బి కేటగిరీ అడ్మిషన్ల కోసం దరఖాస్తు ఫారాలకు 2,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఈ గైడ్లైన్స్లో ఉంది. ఏ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవడానికి సీటు పొందడానికి 800గా ఉన్న ఫీజు బి కేటగిరీ వచ్చే వరకల్లా 2,000 నుంచి 7,000 వరకు దరఖాస్తు ఫారానికి ధర నిర్ణయించారు. అంటే ఇది ఇండైరెక్ట్గా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉండడం కోసమే ఇదొక కుట్ర. కాబట్టి మేము ఈరోజు బీసీ జేఏసీ నుండి ఈ ఏదైతే 7,000 రూపాయలు ఫిక్స్ చేశారో ఆ 7,000 రూపాయలు కాకుండా, ఎందుకంటే ఏ కేటగిరీలో ఎంత ఉందో బి కేటగిరీ కూడా అంతే వసూలు చేయాలి, ఆ దరఖాస్తుకు ధర నిర్ణయించాలని చెప్పి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి మేము కలిసి చర్చించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ అడ్మిషన్కైనా ఇలా ఫీజులు ఎందుకు వసూలు చేసుకోవాలని నిర్ణయిస్తారు? ఉదాహరణకు ఒక అడ్మిషన్ తీసుకోవడానికి 2,000 3,000 తీసుకుంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జాము లేదా పరీక్ష రాయడానికి పేపర్ ఖర్చులో, ఇన్విజిలేటర్ ఖర్చులో, సెంటర్ ఖర్చు ఇదంతా ఉంటుంది. కాబట్టి అడ్మిషన్ల కోసం జరిగే ఎంట్రన్స్లో 1,000 రూపాయలు 500 ఫిక్స్ చేస్తారు. కానీ బి కేటగిరీ సీట్లకు ఎలాంటి ఎంట్రన్స్ లేదు, ఎలాంటి సెంటర్ లేదు, ఎలాంటి ఇన్విజిలేటర్ లేదు, ₹1 కూడా ఖర్చు కాదు. ఆ దరఖాస్తు ప్రింట్ తీసుకుంటే ఆ ప్రింట్కు ₹5 ₹10 ఖర్చు అవుతాయి. ₹5 ₹10 ఖర్చు అయ్యేటువంటి దరఖాస్తుకు 7,000 రూపాయలు ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇలా ఒక స్టూడెంటు, మెరిట్ ఉన్నటువంటి స్టూడెంటు, ఒక పేద విద్యార్థి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక అగ్రకుల పేద విద్యార్థి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక 10 కాలేజీలలో, టాప్ కాలేజీలలో 10 కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలి. ఒక స్టూడెంట్ 10 కాలేజీలలో వాళ్ళు 7,000 6,000 ఫిక్స్ చేస్తే కేవలం ఆ స్టూడెంట్ దరఖాస్తు చేసుకోవడానికి 60,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సీటు ఇవ్వడం దేవుడెరుగు, ఖర్చు దరఖాస్తు చేసుకోవడానికి 60,000-70,000 అవుతున్నాయి. ఒక కాలేజీలో సుమారుగా బి కేటగిరీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ల కోసం ఒక 500 మంది దరఖాస్తు చేసుకుంటే 500 ఇంటూ 6,000 రూపాయలు యావరేజ్గా తీసుకుంటే అంటే ఇవాళ 30 లక్షల రూపాయలు వస్తుంది. మరి పోనీ ఈ బి కేటగిరీస్కి 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి, దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు సీట్లన్నా ఇస్తారా అంటే అది ఇవ్వరు. దొడ్డిదారిన రూల్స్కి అగనెస్ట్గా దొంగచాటుగా వీళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ను మొత్తం వైలేట్ చేసి లక్షల రూపాయలకు డొనేషన్లతోటి సీట్లు అమ్ముకుంటారు. కట్టడియడం అంటే ఇది దరఖాస్తు చేసుకోకుండా కుట్ర. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా కూడా వానికి జేఈ ర్యాంక్ ఉన్నా, మెరిట్ ర్యాంక్ ఉన్నా, రిజర్వేషన్ కేటగిరీ ఉన్నా వానికి అడ్మిషన్. ఇది ఎందుకు? వీళ్ళ దాంట్లో ఒక లూప్ హోల్స్ ఉంది. ఆ 3 సంవత్సరాల స్టూడెంట్ ఫైనాన్షియల్
కెపాసిటీని బట్టి మీరు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయండి. ఆ పాయింట్ పట్టుకుంటారు మేనేజ్మెంట్గా. అంటే ఆయనకు ఈయన పలానా వెంకటేష్కు మెరిట్ ఉన్నది, సీట్ ఇవ్వాలి, కానీ ఇవ్వరు. జేఈ ర్యాంక్ ఉంది, మెరిట్ ఉంది. అదేవిధంగా ఒక వెంకటరెడ్డికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అతనికి డొనేషన్కి అమ్ముకుంటారు. ఈయనకు వెంకటేష్కి ఎందుకు అంటే మేము ఇంటర్వ్యూ చేసినాం, ఆయన ఫైనాన్షియల్గా లేడు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూపించలేదు కాబట్టి మేము ఇస్తలేమంటారు. అంటే మెరిట్ ఉన్నోనికి సీట్ ఇవ్వకుండా దొడ్డిదారిన లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొండగొట్టడానికి ఎత్తుగడ చేశారు. కాబట్టి దీనిని మేము హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీనికి ఒక ప్రింట్ 5 రూపాయల ఖర్చుకు 7,000 లెటర్ నిర్ణయిస్తారు. దీనికి కూడా ఒక 500 పెట్టండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని నేను ఎగ్జామిన్ చేస్తా, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసును వేల మంది విద్యార్థులతోటి మేము వచ్చి ముట్టడించి వీళ్ళ కళ్ళు తెరిపిస్తాం.